ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఎవ్రీవన్ అండి. ఇది రెండవ వారం అండి మంది 7 శనివారాల పూజ రెండవ వారం అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అయిపోయిందండి. మేమైతే ఈ పూజ కోసం ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే లేవడం జరిగింది. అంటే నేను అయితే కాదండి, మా వైఫ్ అయితే లేచారు. నేనైతే 6 o'clock లేచాను. బట్ ఈ పూజ అవ్వడానికి అయితే 4 నుంచి హార్డ్లీ 8 o'clock అయితే 4 hours అయితే పెట్టింది. మొత్తం మేకింగ్ ప్రాసెస్కి పూజ కంప్లీట్ అవ్వడానికి అయితే. పూజ కంప్లీట్ అయితే ఒక 1.5 hour అయితే పడుతుందండి. మేకింగ్ ప్రాసెస్కి మనకి ఎక్కువ టైం పడుతుంది. లాస్ట్ టైం చెప్పిన విధంగానే మీకు చెప్పాం కదండి, ప్రతి పూజలో అయితే కంప్లీట్గా కథ చివరిలో అయితే 5 అధ్యాయాలు అయితే చదవాలండి. కథ అయితే ఉంటుందండి 5 అధ్యాయాలు. డెఫినెట్గా అదైతే మర్చిపోకండి. సెకండ్ వచ్చేసి మీరు అక్కడ తిరుమల వెంకటేశ్వర ఫోటో చూశారు కదండి. ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో శ్రీదేవి భూదేవి తల్లి ఉన్న పటాలు మాత్రమే డెఫినెట్గా పెట్టాలండి, లేదంటే పూజకు అయితే ఫలితం ఉండదండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పూజ చేసేటప్పుడు దేవుడి పట్ల అయితే పెట్టడం మర్చిపోకండి. శ్రీదేవి భూదేవి డెఫినెట్గా ఉన్న ఫోటో మాత్రమే పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి ప్రసాదం గురించి చెప్పాలండి. మనం 7 ఏ ఐటెం పెట్టినా అంటే ఫ్రూట్స్ పెడతాం కదండి, డెఫినెట్గా 7 మాత్రం పెట్టాలండి. ఎందుకంటే మనం పెట్టిన ఫ్రూట్స్లో ఏ ఫ్రూట్ అయినా పర్లేదండి. అంటే ఒక 4-5 ప్రసాదాలు పెడతాం, బట్ అందులో ఒక ఫ్రూట్ అయితే మాత్రం డెఫినెట్గా 7 అయితే ఉండాలండి. కౌంట్ వచ్చేసి 7 అయితే ఉండాలండి. దీపాలు కూడా 7 అయితే ఉండాలి. ఒకటైతే మనం 8 ఉంటాయి, ఎందుకంటే ఒకటి వచ్చి విఘ్నేశ్వరుడికి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ అయితే డెఫినెట్గా మేకింగ్ అయితే చూపిస్తామండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.